మరో అంశంలోకి వెళ్దాం. ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ నేత 75 ఏళ్ల వయసులో ఇలాంటి విచిత్ర విన్యాసాలు చేయాలా అన్నది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి సన్నివేశం. ఎందుకు ఆయన గతంలో కూడా ఆకస్మిక తనిఖీలని ఇట్లాంటి చేసినా కూడా ఈ తరంలో మరీ కొంచెం ఏ స్థాయిలోకి వెళ్తున్నారు ఏమిటి, ఆయన ఉన్నత స్థాయికి ఆలోచనలు కాకుండా ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు? కాఫీ గాయటాలు, టీ గాయటాలు, లేకపోతే ఎవరో ఒకరిని పలకరిస్తే బడ్డీ కొట్టుకెళ్ళటాలు, చివరికి చేపల ఇగురో పులుసు, అది చేపల పులుసేనా పులుసే ఇగురు, దాన్ని వండించినట్టు అదంతా ఇది జరుగుతున్న తీరు మీద చాలా తీవ్రమైనటువంటి వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మరి ఇది ఎందుకు ఆయన అలా చేస్తున్నారు? ఎవరు ఆ డైరెక్షను, ఎవరు ఆలోచన? ఆయన నిజానికి ఆయన సొంతంగా ఇట్లాంటి ఆలోచించే దశకి వెళితే ఎందుకు కారణం ఏమై ఉంటుంది? సో ఓవరాల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఇలాంటివి చేయాలని ఎందుకు ఆలోచన చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య రోడ్డు మీద నిలబడి ఫోటోలు దిగటం, పిల్లలతోటి చేయటం, ఏదో తలపాగా పట్టుకోవటం, రకరకాల వేషధారణలు. ఒకప్పుడు ఎన్టీ రామారావు కూడా స్కూల్లో కూడా పిల్లల దగ్గర కూర్చున్నట్టు ఫోటోషూట్లు చేశారు సార్. అవును, ఎన్టీ రామారావు ఒకప్పుడు రోడ్డు మీద స్నానాలు చేసి పార్టీ అధికారంలో రావడానికి ముందు స్నానాలు చేయడం, రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటే అది పెద్ద కాంగ్రెస్ వాళ్ళు విమర్శించేవాళ్ళు. ఈనాళ్ళు బ్రహ్మాండంగా వేసాం. ఆ రోజుల్లో సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకి అది నడిచిపోయింది. చాలా జనం అట్రాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఎందుకు ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది? ఇవన్నీ ఎంత విచిత్రంగా ఉన్నాయా లేవా? 200% సార్. ఎట్లుంటుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యత అనేది వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి కేవలం ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లో కలిసి మాట్లాడేటప్పుడు ఈ ఫోటోషూట్లు ఏదైనా చేసుకున్నా కూడా పెద్ద అభ్యంతరకరంగా ఉండవు కానివ్వండి, అంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానివ్వండి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఇలాంటి అంటే ఓన్లీ ప్రచార ఆర్భాటాల కోసం చేసే ప్రోగ్రామ్స్ వలన యంత్రాంగం అంతా వెళ్ళాలా అంటే ఈయన సెక్యూరిటీ తర్వాత అక్కడ యంత్రాంగం వీళ్ళంతా ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అందరి టైం వేస్ట్ చేయటము. రెండోది ఏంటంటే ఇలాంటి చీఫ్ పబ్లిసిటీలు నిజంగా మీకు ప్రజల్లోకి వెళ్ళాలా, మీరు మత్స్యకారులతో ప్రజా దర్బారు నడుపుకోండి. అంటే ఒకళ్ళిద్దరిని ఏదో ఆడ నలుగురిని కూర్చోబెట్టి ఆ నలుగురు అసలు ఆ వాతావరణం చూస్తుంటేనే అది కావాలని స్క్రిప్టెడ్గా చేసిన ప్రోగ్రామ్గా డీటెయిలింగ్గా తెలిసిపోతున్నప్పుడు రోడ్ మీద వెళ్తుంటే ఎవరు పక్కన ఎవరు లేదు. నిజంగా మీకు మత్స్యకారులతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఒక ప్రజా దర్బారు లాగా, ఒక రచ్చబండ ప్రోగ్రామ్ లాగా మత్స్యకారులతో ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడు వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నాయి, ఇంకేమన్నా మీరు సాల్వ్ చేయగలిగినవి వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ తెలుసుకోగలరు, చేయగలరు. ఇవన్నీ ఎలా ఉంటుంది, కేవలం పబ్లిసిటీ చేసుకోవడం కోసం చంద్రబాబు గారిని వాళ్ళకు అనుకూలమైన మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడం చేస్తున్నారు. ఇది 4వ టర్మ్ సీఎంగా ఉన్నారండి. 4వ టర్మ్ సీఎంగా ఉండి మీరు ఇలాంటి పబ్లిసిటీలు చేసుకోవాల్సిన నెసిటీ ముమ్మాటికి లేదు. మీరు నిజంగా ప్రజలతో మమేకం అవ్వాలి అనుకుంటే దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఆల్టర్నేటివ్స్. ఏది ఒక పక్కన ఆయనే చెబుతాడు, కరెక్ట్గా 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం సార్ పొదుపు చేయాలి, ఆన్లైన్కి వచ్చేయండి, లేదు అంటే జూమ్లో ఇంటరాక్ట్ అవ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇన్ని చెప్పి మీరు ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే మీరు కూడా అలా చేయొచ్చు కదా. ఒక పథకం రిలీజ్ అనగానే ఆ పథకాన్ని ఈయన దగ్గరుండి తెలుసుకున్నట్టు వెళ్ళిపోయి దాన్ని ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ చేస్తూ ఆటో అంటే ఆటోకి అయితే ఏకంగా గ్రీన్ మ్యాట్ వేసి చేశారు. ఒకసారి స్కూల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసిన స్కూళ్ళలోకి వెళ్ళి ఫోటోషూట్లు దిగుతున్నారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీరు వెచ్చించాల్సిన సమయం ఏదైతే దేనికైతే కేటాయించాలో దానికి కేటాయించకపోగా కేవలం చీఫ్ పబ్లిసిటీ కోసం అంటే ఇది దుర్మార్గం అంట నేనైతే. ఎందుకంటే ప్రతి రూపాయి ప్రతి క్షణం వాడు ఖర్చు పెట్టేది అంతా కూడా ప్రజాధనమే కదా సార్. ఇప్పుడు అక్కడ పబ్లిసిటీకి వెళ్ళినా అక్కడ యంత్రాంగం అంతా వెళ్ళినా ఇదంతా కూడా ప్రజాధనం. దాన్ని సక్రమమైన రీతిలో ఖర్చు చేయండి. నిజంగా అదొక యాంగిల్. కానీ సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ నవ్వులాటగా మారిపోయింది కదా ఇట్లాంటి చేయటం. సార్ చేపల ఇష్యూ ఉందనుకోండి, అది గ్యాస్ స్టవ్ లేకపోతే ఇంకేదన్నా అది 200% గ్యాస్ స్టవ్. మళ్ళీ కాదు అన్నాం అనుకోండి, అసలు దీపం పథకం తెచ్చిందే దేశం మొత్తంలో నేను, గ్యాస్ అంటే కారణం నేను అని చెప్తూ స్టార్ట్ చేస్తారు. అది గ్యాస్ కనెక్షను కాకపోతే ఆ వీడియోలో అది ఆనే అవ్వలేదు. అవును, ఆ వీడియో ఆన్ కాకపోయేసరికి చూస్తున్నారు సార్. ఈ వీడియో చూస్తున్నారు. నిన్న ప్రసాదం తీసుకోవటం ఒక వీడియో వచ్చింది మళ్ళీ సోషల్ మీడియాలో. ఇక్కడ దాకా తీసుకెళ్లి
ఫోటో అయిపోయింది అనగానే ప్రసాదం మళ్ళీ కిందకి దించేశారు. ఓహో, ఆ వీడియోలు కూడా ఎందుకు ఇలాంటి స్పూన్తో చేప తినకూడదా? దాన్ని కూడా కొందరు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. చేపతో సాధ్యం అవుతా అవుతా? ఇదిలే సార్, అంటే అలవాటుని బట్టి ఉంటది అది. బోన్లెస్ చేశారనుకుందాం, బోన్లెస్ చేస్తే అది పెద్ద కార్యక్రమం కనపడాలి కదా. అసలు నేనంటే ఏంటంటే ఇలాంటి ప్రచార ఆర్భాటాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 10 రోజులు నెల రోజుల క్రితము ఇదే నెల్లూరు జిల్లాలో బోట్లు దొంగిలించబడి వేరే రాష్ట్రం బోట్లు వచ్చి ఇక్కడ మత్స్య సంపదని కొల్లగట్టి మత్స్యకారుల ప్రాబ్లం తెలుసుకోవాలంటే అక్కడ అంతా గొడవైనప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే మత్స్యకారులు అందరూ నాతోనే ఉండారు, మత్స్యకారులు మేలు చేసేది నేనే అని చెప్పుకోవాలని నిన్న ఒక 11 డబ్బులు రిలీజ్ చేశారు. నా బోటు నా తీరం వెళ్ళిపోయి పబ్లిసిటీ అనమాట. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు చాలా సామాన్యులుగా మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నట్టున్నారు, వినపట్టలేదు సరిగా నాకు. ముఖ్యమంత్రి గారు చేపల పులుసు సామాన్యులతో చేశారు కదా. మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నారు, అర్థం కాదు. జానకి రామగారావు గారు తాడేపల్లి కూడా. నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం, మాట్లాడండి. ఛానల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. తర్వాత అండి, మా సీఎం గారికి పబ్లిసిటీ ఇప్పించి బాగా ఎక్కువ అండి. ఏం చేతంటే ఎన్టీ రామారావు గారు సీఎం గా మొదటి సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత మహానాడు చేసినప్పుడు ఒక గాయం మల్లెల బాధ్యత గాయం చేయించి అప్పుడు ఏదో కొంచెం బాగా వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ అది తర్వాత బయటపడి అంతా అసలు విషయం బయటకు వచ్చింది. అండ్ అప్పట్లో ఎన్టీ రామారావు గారు కొన్ని ఏంటంటే కర్ణం మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయటం, తర్వాత 58 నుంచి 55 చేయటం, ఇలా కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలతో కొంచెం డౌన్ అవుతుంది, స్టేజ్ డౌన్ అవుతుంది, మన గ్రాఫ్ తగ్గుతుందన్న విషయంలో ఏదో ఇలా చేయటం అని సరిపడానే నాకు అనిపిస్తుంది సార్. రైట్, ఓకే, రైట్. రాజు, మీరు చెప్పండి, ఏమిటి చేపల ఇష్యూ? పెద్ద అది కొంతమంది సరదాగా, కొంతమంది ఇంకో వ్యంగ్యంగా, రకరకాలుగా. అసలు చంద్రబాబు గారు అంత సీనియర్ ఇట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు కదా అనేది ఎక్కువ మంది భావన. మీరేమంటారు? సర్వసాధారణంగా అంటే మేము రాజకీయాల్లో ఉన్న వ్యక్తులమే కాబట్టి, రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాడైనా రాజకీయంగా పనిచేసినప్పుడు ప్రజల్లోకి వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ వెళ్ళాలంటే పబ్లిసిటీ అనేటువంటిది అవసరం. ఏది చేసినటువంటి యాక్టివిటీకి పబ్లిసిటీ ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారితో వచ్చే ఇబ్బంది ఏంటంటే యాక్టివిటీయే ఆయన పబ్లిసిటీ. ఆయన యాక్టివిటీయే పబ్లిసిటీ, ఆయన ఇంకేం ఉండదు అందులో. సో ఇది పిచ్చికి పరాకాష్ఠ తయారైంది. చంద్రబాబు నాయుడు గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ రోజు వస్తున్నటువంటి సోషల్ మీడియా, జెన్జీ జనరేషన్ లో అందరూ చూస్తున్నారు అనేటువంటి ఆలోచన లేకుండా అది ఎలా సార్ ఆయన కారు నేరుగా వెళ్ళంగానే ఈయన మైకెట్టు దిగుతారు. ఆల్రెడీ అక్కడ రోడ్డు మీద రెడీగా ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా మైక్లు ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ వ్యూ దట్ ఇట్ ఈస్ ఏమంటారు అద్భుతంగా మేనేజ్ చేసినటువంటి ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ అది. అది చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా ఈవెంట్ లేకపోతే ఫోటోషూట్ తప్పితే ఒక ముఖ్యమంత్రి నేరుగా ప్రజల్లోకి వెళ్ళి కలుసుకుని మాట్లాడేటటువంటి పద్ధతి తీరు ఇది కాదు. ఇట్స్ ఎ స్క్రిప్టెడ్ డ్రామా, అంతకుమించి ఇంకేం లేదు. ఏమంటే ముఖ్యమంత్రి గారు వెళ్తే అక్కడ కేవలం ఒక 5-6 మాత్రమే గంపల్లో కూర్చొని ఉంటారా సార్? మాది విశాఖపట్నం, మాది ఫిషింగ్ హార్బర్ కి మా ఇల్లు 300-400 మీటర్ల దూరంలో ఉంటది. ఎప్పుడు మేము ఆ రిలీవీ జాలారి జంక్షన్ లోకి వెళ్ళినా మత్స్యకార సోదరులు సుమారు 50-70 మంది ఉంటారు. మామూలుగా ఎవరు వచ్చినా రాకపోయినా. అలాంటి మత్స్యకార గ్రామాల్లోకి వెళ్తేనో, మత్స్యకారం చేస్తున్నటువంటి వ్యాపారం దగ్గరికి వెళ్తేనో పట్టుమని ముఖ్యమంత్రి వస్తే ఒక 5 మించి లేరంటే హైదరాబాద్ ముఖ్యమంత్రి అంటే మత్స్యకారులకు ఇష్టం లేకపోయినా అయ్యి ఉండాలి, లేకపోతే ఆ ప్రోగ్రామ్ స్క్రిప్టెడ్ అండ్ డ్రామా ప్రోగ్రామ్ అన్నా అయ్యి ఉండాలా. ఈ రెండిట్లో ఏది నిజమో ఈ తరం ప్రజలకు అర్థం కాదా? రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదో అంటే నేను ఈ జనరేషన్ దగ్గర అవుతాను అనేటువంటి ఆలోచనలు ఇటువంటి కార్యక్రమాలైనా చేస్తున్నారేమో అర్థం కావట్లేదు. ఆయన మైకు, ఆయన ఫోటోషూట్, ప్రతిసారి ఫోటోషూట్లు అనేటువంటివి చూడడానికి అంత బాగోదు. ఇప్పుడే మీరు వెళ్ళండి, నిజంగా ప్రజల్లోకి వెళ్ళండి, ఆ మైక్ ఆన్ చేసుకుని. ఇప్పుడు ఉదాహరణకి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉండేవారు, ఆయన మాజీ శాసనసభ్యులు. ఆయన ప్రజల్లోకి పొద్దున్నే వెళ్ళేవాడు, ఆయన మైక్ పట్టుకుని వెళ్ళేవారు. ఆయన అక్కడ జరుగుతుందంతా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పెట్టే పోస్టులు ఇవన్నీ. కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు డైరెక్ట్ లైవ్, ఫేస్బుక్ లైవ్ వెళ్ళేది.
సో ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఒక్కోసారి మిశ్రమ స్పందన వస్తుంది, ఒకసారి అనుకూల స్పందన, ఒకసారి ప్రశంస. రాజకీయ పార్టీ నాయకుడు ప్రజాప్రతినిధి అంటే అన్ని తీసుకునేటటువంటి శక్తి, చాలా ధైర్యం ఉండాలి. అంతే తప్పితే ప్రతి ఒక్కటి మ్యానిపులేటర్ గా పెట్టుకుని పొగట్టులు పోడించుకోవడం లేదా ప్రశంసలు జల్లు కురిపించుకోవడం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం, ఈ రకమైనటువంటి వ్యవహారం అనేది తప్పు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో ఆయన స్టవ్ వెలిగించలేదు, ఆ స్టవ్ మండట్లేదు అన్నటువంటిది క్లియర్ గా అందరికీ కనబడిపోతుంది. అంటే ఇంత వయసులో ఇంత అబాస్పాలు అవ్వాల్సినంత పబ్లిసిటీ పిచ్చి ఆయనకి మరి ఎందుకు, ఎవరు ఆయన మెదడులోకి ఎక్కించారో లేదా ఆయన తత్వమే మొదటి నుంచి అంతా మరి నాకైతే తెలియదు. కానీ నిన్నైతే పూర్తిగా అబాస్పాలు అయ్యాడు. ఆల్రెడీ అక్కడ వండేసి ఉంది, ఈయన వండాల్సిన పని ఏం లేదు. కావాలంటే తీసి గంటలు వేసి కొన్ని వడ్డించే పని చేయి, అది మానేసి ఆ బిల్డప్ ఏంటంటాను. అంటే ప్రతి పని ఒక కర్రీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది అసలు? యాక్చువల్ గా అయితే కిచెన్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అదే సార్, ఇప్పుడు ఈయన కిచెన్ లోకి వెళ్ళిపోతాడు సార్, టీ పెట్టేస్తారు, కాఫీ పెట్టేస్తారు, వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఈయన మాత్రం ఏవి తాగడు. ఈయన తాగాలంటే మాత్రం మెదలు వాటర్ బాటిల్ హిమాలయంలో కావాలి. మామూలు ప్రజలు ఏం తిన్నా పర్వాలేదు. సరే, ఆయన నేచర్ వ్యక్తిగతం నాకు అనవసరం. కానీ యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మీరు చేసేటటువంటి పని ప్రజలు ఎలా స్వీకరిస్తారు, ప్రజలు ఒకరు మనం చూస్తున్నారు అనేటువంటి ఆలోచన ఉండాలి కదా. ఎంత వయసు వచ్చాక ఇలాంటి పనులు చేయడం అనేటువంటి సమంజసం కాదు. ఏం మెసేజ్ ఇస్తున్నాడు పొలిటికల్ సొసైటీకి ఆయన? ఇంకో పాయింట్ కూడా చెప్పాలి ఇక్కడ. గతంలో పుష్కరాల టైంలో ఈ సినిమా షూటింగ్లతోటే ఎంత ప్రమాదం జరిగిందో మనం చూసాం కదా. ఆ అనుభవం ఉన్నా కూడా మళ్ళీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో కానీ, బట్ దానివల్ల ప్రయోజనం ఉంటుందని ఆయన నమ్ముతున్నారా? లేదు, ఆయన జాగ్రత్త ఆయన తీసుకున్నాడు. అందుకే గతంలో జనాల మధ్యకి వెళ్ళి ఫోటో షూట్ చేస్తే ఈయన ఫోటో పిచ్చి వల్ల కదా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అది చంద్రబాబు నాయుడు జీవిత చర్మాంకం తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర రాస్తే అందులో ఓ చీకటి పేజీ గోదావరి పుష్కరాలు 30 మంది చావుకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కారణం అని అందరికీ తెలిసిందే. ఆయన ఫోటో పిచ్చి వల్ల అంతమంది చచ్చిపోయారని. కాబట్టి ఆయన దాని నుంచి పాఠం నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు జనాలు లేని దగ్గరికి వెళ్ళిపోతాడు, జనాలను ఒక 10 మందిని పెంచకుండా ఆయన దగ్గర తెప్పించుకుంటాడు, ఓ ఫోటో షూట్ చేస్తున్నాడు. దాని నుంచి ఆయన పాఠం నేర్చుకున్నారు కాబట్టి ఇక ఈ రకమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఇది కేవలం పబ్లిసిటీ పిచ్ తో చేస్తున్నటువంటి పని తప్పితే ప్రజల కోసం ఆలోచన చేస్తున్న పని కాదు సార్. జనాల్లోకి వెళ్ళడం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్. ఇలాంటి కెమెరాలు, ఇలాంటి మైకులు, ఈ సోకులు, అంగులు, హంగామాలు ఏం చేయలే. రాజశేఖర రెడ్డి గారు నిజంగా నేరుగా ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల మనిషి అయ్యాడు, ప్రజల గుండెల్లో ఈ రోజుకి కొలువై ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఒక రాజకీయమైనటువంటి ఆలోచన ఉంటే రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన స్నేహితుడైనా రాజశేఖర రెడ్డి గారు ఆకాశం అంత ఎత్తేదితే ఈయన ఇక్కడే ఉండిపోయాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని నేరుగా జనాల్లోకి వెళ్ళాలి. ఏమండి 40 ఏళ్ల రాజకీయం, 4వ ముఖ్యమంత్రి, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి నిలబడే ధైర్యం, సత్తా చంద్రబాబు నాయుడు గారికి లేదా? అంటే ఈ 40 ఏళ్ళలో ప్రజలకు మంచి ఏది చేయలేదు ఆయన. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల్లోకి వెళ్తే కంచేశారు, లేదా డేరాలు కట్టారు, ఈనాటి మాటలు మాట్లాడారు. మరి మీరేం కడుతున్నారు? మీరు ఊరు కూడా స్తంభింప చేసేస్తున్నారు, జిల్లా స్తంభింప చేస్తున్నారు, ఇళ్లలోంచి ఎవరిని బయటికి రానివ్వట్లేదు, ఎక్కడికక్కడ పోలీస్ బార్కేడ్లు, ఎక్కడికక్కడ ఇది చేసి. మీరు గమనించండి, ఒక ముఖ్యమంత్రి కాన్వే 2-3 కార్లు వెళ్తే చూడడానికి 10 మంది రాదా రోడ్డు మీదకి? 2 విషయాలు. అయితే ఒకటి, మీరు మొత్తం అష్టదిగ్బంధన ఈ పరిపాలనలో భాగంగా చేసి ఉండాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద విరక్తి వచ్చి చంద్రబాబు నాయుడు చూడడానికి కూడా చేత్కరించుకుని ప్రజలు ఎవరో ఇళ్లలో నుంచి రాకుండా ఉండిపోవాలి. జనం రాకుండా ఎందుకుంటారులే గానీ జనం వస్తారు, ఆఫీసులన్నా పోయి చేస్తారు కదా, అది పెద్ద కాదు. అయితే ఇక్కడ 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి ఆ మొహం ఏదో సార్ చూద్దాం ఎవరన్నా అనుకుంటారు. చంద్రబాబు ఎవరిని రానివ్వకుండా అష్టదిగ్బంధనం చేస్తున్నారు. వీళ్ళు ప్రజలు చేసిన తప్పులను ఎక్కడైనా ప్రశ్నిస్తారేమో అన్నటువంటి భయం కొద్దీ అవి కంచెలు వేసుకుంటూ ప్రజలు వంచిస్తూ తిరుగుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు, వీడియోలు పెట్టి. సోషల్ మీడియా పాలన అవుతుంది తప్ప ప్రజాపాలన అవ్వట్లేదు. చంద్రబాబు గారు ఇప్పుడు నిజానికి ఈ వయసులో ఇట్లాంటివి చేయకుండా ఎప్పుడన్నా రేర్ గా 1-6 జరిగితే పర్వాలేదు, కానీ ఎక్కడికి వెళ్ళిన చోటల్లా బడ్డీ కొట్టుకెళ్తే అదేమవుతుందంటే నవ్వులాటగా. చిన్న సబ్మిషన్, ఇందాక మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంశంలో ఇప్పుడు మేము అనుకోండి రాజకీయ పార్టీ, నాదెండ్ల మనోహర్ గారు ఒక రాజకీయ పార్టీ, చంద్రబాబు గారు ఒక రాజకీయ పార్టీ, కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ రాజకీయ పార్టీ కాదు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇస్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం ఏముంటది? అబద్ధం అది ఒక కీ పాయింట్ సార్. కాబట్టి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో అబద్ధం లేదు, ఆయన వాస్తవాన్ని ముందుకు తీసుకొస్తా ఉంటాడు ప్రజల వద్దకు మీడియా ద్వారా. సో అందులో భాగంగా ఉన్న నిజాన్ని ఆయన చెప్పుకుండొచ్చు అని చెప్పి నా పూర్తి విశ్వాసం. రైట్.